సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. చాలా మటుకు మన అభిమాన హీరోలను ఎక్కువగా చూడడం ఆఫర్ వల్ల ఇమిటేట్ చేసుకుంటాం. చేస్తాం, మనకు ఆఫర్ తెలియకుండానే చేసుకుంటాం. ఇమిటేట్ చేస్తాం కెమెరా అంటే ముందు. ఇమిటేట్ చేయనోడు ఆర్టిస్ట్ కాడండి ఎప్పటికి కూడా. తర్వాత తన ఇదేంటని తర్వాత చేసుకుంటారు. మీరు అన్నారు ఆబ్వియస్ గోల్ వాళ్ళ సరసన అంత పెద్ద నటుల సరసన చేరాలని. నాకు చాలా అంత కాకపోయినా కొంచెం ఓకే, అందులో ఎంతో కొంత పర్సంటేజ్ గొప్ప అంబిషన్ ఉంది, నాకు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు కదా. చాలా మటుకు మన టాలెంట్ని మెజర్ చేయడంలో, అంటే ఈయన బాగా చేస్తారు ప్రశంసలు రావడంలో, అప్రిసియేషన్లో కానీ ఒక అవార్డు వస్తే ఓకే గుర్తిస్తారు ఇంకా బాగా మీ పాత్రను కానీ మీ కెరియర్ గ్రాఫ్ని కానీ. లేకపోతే ఇప్పుడు మనం ఈ వ్యూస్ కానీ లేకపోతే దానికి ఇచ్చిన రివ్యూ కానీ సినిమా అట్లా రకరకాలుగా ఒక్కొక్క థింగ్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంటారు మీ టాలెంట్ని. ప్రేక్షకుల మన్ననలు మించిన అవార్డులు ఇవ్వండి నా దృష్టిలో. ప్రేక్షకుల మన్ననలు వాళ్ళ ఈరోజున ఎంతోమంది అంటే టెక్నికల్ పెరిగిన తర్వాత ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఓళ్ళకు పోతేనేమన్నా బలి చేసేవారు దాంట్లో యమాగం ఉందరా అని జనం చెప్పి అప్పుడు మనకు తెలిసిపోయింది. ఒక్కడైతే నా కొడుకుని కొడితే బాగుండు అనిపించుకున్నారంటే మనం గెలిచినట్టుగా. ఏంది ఎప్పుడు కొడదామా అంత అనుభవించింది. నేను పాత సినిమాల్లో చూసేటప్పుడు సత్యనారాయణ గారు వస్తే కొడుతుంటే కొట్ట నా కొడుకుని కొట్టుకుని అరుస్తుండేవాళ్ళు. అంటే అంత ఓన్ చేసుకునేవాళ్ళు, అంత క్రూయాలిటీ కనపడేది. మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించారా బయటికి వెళ్ళినప్పుడు? ఇక్కడ కాదు కానీ అక్కడ చెన్నైలో జరిగింది అది విచారణ సందర్భంగా. ఎక్కడ విచారణ రిలీజ్ అయింది మార్నింగ్ షోకి. అది విజయవాడది కాంప్లెక్స్ ఉంటుంది, దాంట్లో చూడడానికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేచి నిలబడిన తర్వాత అడిచం ముట్టే అని చెప్పి కొట్టడానికి వచ్చేసేవాడు. మేనేజర్ అడిచిక మూట గుండెడు కొట్టంటారా బాబు. ఓకే లేదు అడిగిరా ఎన్నా సార్ అంది మాదిరి అడిగితే ఎల్లారక ఎందుకు అట్లా కొడతారు మీరు అసలు అని నేను అడిగిరా. ఓకే వాంగ సార్ సెల్ఫీ కొడుంగ కూల్ చేశారు సెల్ఫీ తోటి. ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో? తెలుగు పోలీస్ అండి, తెలుగు సిఐ విశ్వేశ్వరరావు అని. తెలుగు డైలాగ్స్ ఉంటాయి మీకు? తెలుగు డైలాగ్స్ వావ్, తెలుగు డైలాగ్స్ ఉంటాయి. అది గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కథ, తమిళకి వెళ్ళిపోయింది అనమాట. అది ఒక అద్భుతమైన సినిమా అండి. అది అసలు లాకప్ అని చెప్పేసి చంద్రన్ అని చెప్పేసి ఆటో చంద్రన్ అని చెప్పేసి ఆటో డ్రైవర్ కథ అనమాట, నవల. అది దాన్ని విచారణగా తీశారు. అది ఫెస్టివల్. మన తెలుగు సినిమాలో తెలుగు కన్నా ఎక్కువగా ఇతర భాషలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు భాష మీ క్యారెక్టర్ రావడం అది వింటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయన ఏమో ఒక 3 నెలలు కదా, 5-6 నెలల నుంచి ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాడు, ఆర్టిస్ట్ కోసం. ఆ టైంలో చలపతి గారు అని ఒక మేనేజర్ చూడడం, నన్ను వాళ్ళకి పరిచయం చేయటం, ఆయన వెట్రిమారన్ గారు పిలిపించడం, చూసి నాకు సరిపోతాడని చెప్పేసి చేయటం. చెన్నైతో మీకున్న అనుబంధం? చెన్నైతో అంటే కొంచెం అదే తమిళ సినిమాలు కాబట్టి కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. అది కొంచెం నాకు ఒక రకమైన ఫీల్. పాతగా ఇది కదా చెన్నై అంటే అందరి డ్రీమ్ కదా ఒకప్పుడు. రామారావు గారి ఇల్లు, నాగేశ్వరరావు గారి ఇల్లు, ఘంటసాల పాడిన పాటలు, ఇది ఏవిఎం స్టూడియో, దీని ఎదురుగానే రజనీకాంత్ గారు కూర్చున్నారు, పానగల్ పార్కు, ఇవన్నీ చెబుతుంటే ఒక రకమైన పులకింత వచ్చింది కదా. తెలుగు తమిళ అనేది ఒక ఫ్యామిలీ అంతే. ఇప్పుడు ఆ మూవీలో ధనుష్కి సంబంధించి ఏదైనా ఒక తమిళ డైలాగ్ పవర్ఫుల్ మర్చిపోయి అసలు తమిళ డైలాగ్ వినాలని ఉంది, గుర్తులేదు ఏంది అవి అప్పటికప్పుడే డైలాగులు. కానీ నాకు సంతోషం ఏంటంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అదే ఐరన్ ఓర్ పడింది అక్కడ. ఇది మచ్చ కూడా అది ఓకే అదే అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో గుమ్మడి పొడి జరుగుతుంది, ఆ డస్ట్ అంతా పడి కొంచెం రియాక్షన్ ఇచ్చింది. ఇది తర్వాత తగ్గిపోయింది, మచ్చ ఏర్పడింది. అందరు ఆర్టిస్టులు అందరూ ఉంటే ఎవరో తెలియజా ఈయన ఎవరో తెలుసు, ನಮ್ಮ విచారణ పోలీస్ గారు అని అందరూ పరిచయం చేస్తున్నారు ఆర్టిస్టులకి. అప్పుడు నాకు ఇదంతా గడ్డం ఉంటుంది, క్యారెక్టర్లో గడ్డం, జుట్టు ఇదన్నీ ఉంటాయి, నాకు గెటప్ పేరుగా ఉంటుంది. అట్లా థ్యాంక్స్ సార్. మన మాతృభాషలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కొంచెం పేరు అవుతుంది అందుకని లేదు అది. అండ్ అవార్డ్స్ విషయం మాట్లాడాను కదా, చాలామంది నాకు నంది అవార్డు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే ఆస్కార్ అని అవార్డ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవార్డ్స్ సాధిస్తేనే వాళ్ళ అంబిషన్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. మీ విషయంలో అవార్డ్స్ పట్ల మీకున్న దృక్పథం? నాకు అస్సలు నేను అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించనండి. అవి వస్తేనే గొప్పనట్లు నాకైతే ఇది లేదు.
నా వరకు అయితే అభిప్రాయం లేదండి. ప్రేక్షకులు మనల్ని మించిన అవార్డులు ఇంకేముంటాయి అనేది నా అభిప్రాయం అంతే. రైట్, తమిళ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అండ్ తెలుగు తమిళ్ ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్లేండి. ఎట్లాంటి పరిస్థితుల్ని గమనించారు? తేడాలు అక్కడ ఇక్కడ, మనుషులు వాళ్ళ స్వభావాలు? అవన్నీ మామూలేనండి. అందరూ వర్క్ హాలిక్సే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మంచి కొత్త కొత్త యూత్ వస్తున్నారు, మంచి మంచి కథలతో. మంచి మంచి టెక్నికల్గా మారిపోయింది కూడా ఇప్పుడు. మునుపుట్ల ఫిల్మ్ లేదు కదండి, ఈ డిజిటల్ వచ్చేసింది. అంతా మునుపుట్ల అంత ఇదే లేదు. కొత్త కొత్త టాలెంట్కి అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కుర్రోళ్ళందరూ బాగా వచ్చేసారు, అంత బాగానే చేస్తున్నారు. కొద్ది రోజులు పోతే బిగ్ స్క్రీన్ అనేది మర్చిపోవచ్చు, ఈ యూట్యూబ్లోనే సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి అని అంటున్నారు. రానుగా టెక్నికల్ మారిపోతుంది, కానీ ఎంత ఇదైనా కానీ తెరేనండి. తెర ఉంటుందంటారా? తెర ఉంటుంది అంతే, లేకపోతే కష్టం బాబు. ఇప్పుడు ఎంతమంది గ్రామాల్లో వాడగలుగుతారు చెప్పండి? ఎవడో ఒకటిద్దరు చూసుకుంటారు. ఒక సమూహంతో కూర్చొని ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఇది వేరు కదా, అది పోదండి అనుకుంటామే కానీ పోదు. చీరాలలో మీరు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశారు, తర్వాత విజయవాడ సిటీ కేబుల్లో కూడా వర్క్ చేశారు. అక్కడే బీజం పడింది, నువ్వేంటి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అని రఘు కుంచె లాంటి వాళ్ళు బీజం వేశారని విన్నాను. దాని గురించి చెప్పండి. ఫస్ట్ చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ అండి. న్యూస్ రీడర్ని అక్కడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా, రాజీ సాయి అని కానీ, ప్రసాద్ మాస్టర్, యూడిమూర్తి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కుర్రోళ్ళు అందరూ కూడా స్నేహితులు. తర్వాత అక్కడ న్యూస్ ఇప్పుడులాగా మీకు అవి ఉండేవి కాదు, పేపర్ మీద రాసుకుంటే గొప్ప నడు చదవటం భలే విచిత్రంగా ఉండేది. VHS కెమెరాలు ఇప్పుడు. అట్లా ఒక 2 years చేసిన తర్వాత అక్కడ విజయవాడ సిటీ కేబుల్కి పర్వతనేని శివప్రసాద్ గారని క్రియేషన్స్ అనమాట. అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ డైరెక్టర్కి తీసుకెళ్ళారు. కొంచెం వాయిస్ ఉండడం వల్ల అవన్నీ అక్కడ అంత్యాక్షరి అంత్యాక్షరి ఉండేది కార్యక్రమానికి. ఈ కుంచేరావు గారు, సునీత గారు, విజయలక్ష్మి గారు, రఘుబాబు, 30 years ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడా గెస్ట్లకి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కష్టపడే తత్వం చూసి బాబు అక్కడికి వచ్చేసి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేవారు అన్నమాట. నేను చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు ఇక్కడ మా టీవీ రఘు గారు కూడా ఇక్కడ ఉండేవాడు. నేను మా టీవీ రఘు, విశ్వనాథమూర్తి వీళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. సరే అక్కడి నుంచి వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకుని అమ్మాయి చేతిలో పెట్టి వెళ్తున్నాను నేను హైదరాబాద్, మంచి వేషాలు వస్తాయి అని చెప్పేసి ఎడగ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం వీళ్ళు పాపం ఆశ్రయించింది ముందల రఘు కొంచెం మా టీవీ రఘు. వీళ్ళందరూ వాళ్ళ రూమ్లో ఉండి ట్రై చేయటం. కొన్నాళ్ళకి తెలిసిపోయింది, మనకి 3 నెలలకి తెలిసిపోయింది, మనం దారి తెప్పాం, ఇది మన కూడు కాదురా బాబు అనుకున్నాము. కానీ సరే తర్వాత ఇక మీ భార్య 100 రూపాయలు ఇచ్చి రైలు ఎక్కిచ్చారు, ఎంకరేజ్ చేశారని. సాధారణంగా భార్యలు అసలు ఎంకరేజ్ చేయరు కదా, సినిమా అంటే చెడిపోతారనో లేకపోతే ఎందుకు పడినట్టు ఇది చేస్తావు, సినిమా పోతే అసలు మామూలుగా ఇదవరు వాళ్ళు, అసలు వాళ్ళ వేరే ఇది అయిపోతాను, నీ జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ అమ్మమ్మ తిట్టేది పాపం. లేదులే బాగా ఇది చేస్తాడు పోనీలే అని పాపం ఆవిడ ఇది వేరే పాపం మా సామ్రాజ్యం. ఎట్లా ఉంటారు ఇంట్లో? మీ కుటుంబం గురించి చెప్పండి, మీ ఆవిడతో మీ సాన్నిహిత్యం. కాసేపు మీ వైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఉంటేనే ఈరోజు మీరు తెర మీద నటిస్తున్నారు. అవును, కోపం వచ్చినప్పుడు అంటది నేనే పెట్టాను, నేనే నా వల్లే నువ్వు పెట్టి ఉండవు అని అంటుంటది. నా పెద్ద కొడుకు అయితే అసలు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఎంటెక్ పూర్తి చేశారు. నేను ఏది చేసినా కానీ నచ్చదు వాళ్ళకి, తెలిసిన ఏ సినిమా చేసేవాళ్ళే చూసేవాళ్ళు కానీ అబ్బో చేసాడంట అని అంటారు. ఇదిగో వెళ్ళి అంటే ఎట్లా ఉండాలి చూడు, ఈ సినిమాలు చూడు అని చెప్పి ఇంగ్లీష్ సినిమాలు కొన్ని చెప్పేవారు. ఎట్లా ఉండాలి, డైరెక్టర్ దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా మంచి కథలు ఎట్లా ఎంచుకోవాలి వాళ్ళు చెబుతుంటారు నాకు. సరే కానీ చెప్తుంటారు, మన ఇంట్లో వాళ్ళు మన మంచి కోసం చెప్తారు కదా, బయట వాళ్ళు పొగుడుతుంటారు, కానీ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమో పక్కనకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మా నాన్న ఇంత బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తే రానిచ్చేవాళ్ళు కదండి అసలు. నువ్వు రావాలి స్వామి, ఎందుకు వచ్చిన కూడా మేము ఆడ సమాధానం చెప్పుకోలేవు, నువ్వు మీ నాన్న అంటే ఆయన ఏదో చిన్న యాక్చువల్ వేసుకుంటాడు, మేము నిన్ను ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా చూస్తారు, వాళ్ళు ఎందుకు పెద్ద ఇది అనుకుంటారు, మా తెలుసు నీ పొజిషన్ ఎంత గాలి మీకేస్తూ ఉంటారా? ఎందుకు వాళ్ళు ఎందుకు ఇష్టపడరు కాలేజ్ దగ్గర? అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి మనుషులకి. ఇప్పుడు ఊళ్ళో అడుగుతుంటారు ఏంది ఆడపోయాడు, మా ఫ్రెండ్స్ మా రాజేష్ సాయి వీళ్ళందరినీ, మాస్టర్ ప్రసాద్ మాస్టర్ని కొందరు అడుగుతుంటారు. వీళ్ళందరూ నా క్లాస్ క్లోజ్గా ఉంటారు మా ఫ్రెండ్స్. ఎరా బాగా సంపాదించాడా, ఏమన్నా కొన్నాడా, అపార్ట్మెంట్లో ఏమన్నా ఉండే, ఎక్కడే బోకేమా ఇది అవుతుంటే వాళ్ళు ఊహలు అట్లా ఊహించుకుంటారు. ఆ స్థాయిలో మనం కనపడకపోతే మళ్ళీ అదే ఆగుతాలే. నాకు అది ఒక పాట మా శ్రీశ్రీ గారితో ఒకటి బాగా గుర్తుంటుందండి, అదే నా మనసులో. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెనగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు,
నెత్తురు గక్కుకుంటూ నేల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఆ మాట ఎప్పుడు నేను మనం చేసుకుంటానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.